ఈ అమ్మాయి తన కేసుని ఆర్ఎస్ఎస్కి ఇస్తాను, ఆర్ఎస్ఎస్కి ఇస్తానన్న వాళ్ళు చూసుకుంటారు అనండి. అంటే వాళ్ళొక మాట అడిగారు ఈ అమ్మాయిని, ఏమనంటే సరే మేము టేకప్ చేస్తాం కేసుని, మీ క్రిస్టియన్స్ చేయలేరు కదా, మేము టేకప్ చేస్తాం, ఓకే ఆర్ఎస్ఎస్గా మేము చేస్తాం. అయితే నువ్వేం చేస్తావంటే బొట్టు పెట్టుకొని జై కొట్టు, మా దేవుడికి జై కొట్టు, మేము పట్టు చెర వేస్తాము, అవి తీసుకొని మరలా గర్వాపస్ అవ్వు, మన హిందూ మతంలో గర్వాపస్ అవ్వు, అప్పుడు వీడిని జుట్టు పట్టుకొని లాక్కు వచ్చి నీకు పెళ్లి చేస్తాం అని అన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే ఈ అమ్మాయి ఒకటే చెప్పింది, యేసు ప్రభువును వదిలిపెట్టడం జరగదు, క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టడం జరగదు, ఇలాగైనా ఉండిపోతా కానీ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టడం జరగదు, యేసు ప్రభువును వదిలిపెట్టడం జరగదు అని అంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కానీ వీళ్ళ తమ్ముళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ యేసు ప్రభువును వదలడం జరగదు, పోతే పో యేసు ప్రభువును వదిలిపెట్టడం అంది. ఇలాంటి అమ్మాయి పక్షాన్ని నిలవబడకుండా ఇలాంటి దరిద్రుల పక్షాన్ని నిలవబడి, ఒరేయ్ అసలు ఏం చేస్తున్నారా, ఏంట్రా క్రైస్తవ్యం అంటే, ప్రూఫ్లు అంటే ఏం కావాలరా, మీ ఇంట్లో ఆడపిల్లలకి ఏమైనా జరిగితే ప్రూఫ్ అడుగుతారా?